జీవిత సత్యాలు గమనిస్తే మనము గెలిచినప్పుడు మనమేంటో అందరికీ తెలుస్తుంది. అందుకు కారణం మన విజయం. అయితే మనం ఓడిపోయినప్పుడు మనకు అందరేంటో తెలియడానికి కారణమవుతుంది. కానీ ఓటమిని మనం ఇష్టపడం. దేవుడు కూడా వెలసిల్లి అందరికీ మహిమగా ఉండాల్సిన దేవుడు ఓటమి ద్వారా నిన్ను నన్ను ఏ విధంగా ఉద్ధరించాడో చూడండి. హెబ్రీ 5:2 తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడంట. కాబట్టి ప్రజలు వారందరి కొరకు తన్ను శాపగ్రస్తుడుగా ఓటమిగా సిలువలో మరణించిన వాడై నీవేంటో నేనేంటో అని గ్రహించి మన బలహీనతల్లో తాలిమి చూపించి అంటే ఓపికతో మన ఎడల తన ప్రేమను కనపరచడానికి ఇష్టపడడానికి ఆ ఓటమి నా జీవితాలకు ఉద్ధరణగా ఉంది. అయితే గెలుపు అందరి గుర్తింపుల్లో వెలసిల్లిన జీవితంగా దేవుడు అని పూజించుకోవడానికి భాగ్యంగా ఉంటారు. కానీ శాపగ్రస్తుడిగా ఓటమిలో ఉన్న వారిని ఎవరు దేవుడు అంటారు? కానీ నిన్ను నన్ను ఎరగాలి అంటే ఆ శాపాన్ని క్రెడిట్ గా తీసుకొని గుడ్ ఫ్రైడే రోజు మనందరి కొరకు మరణించారు.